సో మీ ఉద్దేశంలో ఎక్స్ప్రెస్ ఫుల్ ఫామ్ ఎక్స్. ఎక్స్. ఇప్పటివరకు ఎవరన్నా కలిస్తే హలో అనేవాళ్ళు ఈవిడ ఎక్స్. హలో ప్రదీప్. హలో, నా పేరు సంజన. నా పేరు సంజన. ఓకే, నేను ఎక్స్ ఫుల్ ఫామ్ చెప్తా. ఓకే. ఎక్స్ అంటే ఎక్స్ట్రాడినరీ మ్యాంగోస్. Yes. సమ్మర్ సీజన్ లో ఏదున్నా లేకపోయినా తీయటి మామిడి పండ్లు అయితే పక్కా ఉండాలి. బాగుంటాయి, రసాలు అయితే ఇంకా బాగుంటాయి. ఆవకాయలో బాగుంటాయి, పెరుగన్నంలో బాగుంటాయి, ఊరికినే తిన్నా బాగుంటాయి. పీ ఫర్ పుల్లని మ్యాంగోస్. పుల్లని మ్యాంగోస్. ప్రెగ్నెంట్ లేడీస్ కి చాలా ఇష్టం ఈ మ్యాంగోస్. అడిగా నేను చెప్పావండి. ఆర్ ఫర్ రసాలు. రసాలు. నాకు ఆర్ ఫర్ రత్తాలే తెలుసు. టాలీవుడ్ లో హీరోయిన్స్ సమ్మర్ సీజన్ లో మామిడి పండ్ల రసాలు భలే ఉంటాయి కదా. దేని దారి దాంతే. అంటే వాళ్ళతో ఎందుకు కంపేర్ చేసావు? ఎందుకంటే సమ్మర్ సీజన్ కదా. పిచ్చివాడా, రసాలతో కంపేర్ చేసా. హీరోయిన్ ఏ సీజన్ లో అయినా బాగుంటది, రసాలు మాత్రం సమ్మర్ సీజన్ లో ఫేమస్. ఫిక్స్ అయ్యాడు దానికే. స్క్రిప్ట్ మారితే ఒప్పుకునేలా లేడు. అవును బ్రదర్, రసాలే సూపర్. ఈ ఫర్ హాయ్ ప్రదీప్, దిస్ ఇస్ సురేఖ. ఈ ఫర్ ఎనర్జీ అండ్ ఆఫీస్ నుంచి వచ్చే వాళ్ళకి ఆన్ డ్యూటీలో ఉన్న వాళ్ళకి మంచి ఫుల్ ఎనర్జీ మ్యాంగో జ్యూస్. ఓహో, మీకోసం ఎలా తినాలి కూడా ట్రై చేసుకుని ఇలా తినాలి. మా వాళ్ళు అంటే అదే ఎనర్జీ కోసం మామిడికాయ డ్రింక్ లాంటిదే వేరే తీసుకుంటూ ఉంటారు. ఎస్ ఫర్ సమ్మర్. సమ్మర్ మ్యాంగో స్పెషల్. రావచ్చా అంటున్నావా? ఆయన ఎలా చెప్పాడు సార్? ఎస్ ఫర్ సమ్మర్. ఏమైనా మామిడికాయలు తెచ్చి సిరేసాడా నాకు అర్థం కాదు. ఎస్ ఫర్ సమ్మర్. వస్తా అంటున్నావా? సమ్మర్ మ్యాంగో స్పెషల్ ఉన్నాయి కదా అనేసి తెగ తినేసాను భయ్యా. బాడీ బయట చెంబు వాటర్ తీసుకురండి. బాడీ బాత్రూమ్ లో కన్నా బయట కన్నా బాత్రూమ్ లో ఎక్కువగా ఉంటుంది. వాటర్ ఒంట్లో కన్నా బయట ఎక్కువగా ఉంటుంది భయ్యా. అవును భయ్యా, అందుకే మామిడికి అవసరమైనప్పుడే బయట ఉండాలి, మిగతా టైంలో ఫ్రిడ్జ్ లో ఉండాలి. అదే భయ్యా, ఫ్రిడ్జ్ పొట్టలో ఉండింది బయట పెట్టాలి కదా. మళ్ళా ఎక్కువ తింటే ఫ్లడ్ గేట్స్ ఓపెన్. టెన్షన్ పడకు, ఒక్క గంట ఓపిక పట్టు, మొత్తం సెట్ అయిపోద్ది. ఏం లేదు భయ్యా. ఏం లేదు కదా. లోమోటిల్ లో టాబ్లెట్ ఉంటుంది భయ్యా. థ్యాంక్ యూ. మిమ్మల్ని చూడంగానే నా మెలికలు తిరగాల్సి వస్తుంది. అది ఆయన తిరిగి నా మెలికలు కాదులే మనకి అర్థం. అది అమ్మాయిలు తిరిగితే ఒక అర్థం, అబ్బాయిలు తిరిగితేనే తేడాగా ఉంటుంది. అలా తిరగకూడదు అమ్మా. ఓకే, ఇంకొక ఎస్ ఫర్ షాక్. వాడెవడో మ్యాంగోస్ బాగున్నాయని చెప్తే రోజు అదే పనిగా తిన్నా అన్నమాట. ఆకాశ ఆరోగ్యం బాగుంటుందని చెప్తే తిన్నాను. ఆకాశ ఆరోగ్యం కూడా అనారోగ్యంగా మారి నాకు పెద్ద షాక్ ఇచ్చింది అది. అందుకే కడుక్కుని తినాలి నాన్న. కడుక్కొని తిన్నా కూడా పోవట్లేదు. మామిడికాయ ముందు కడుక్కొని తినాలరా. సో అలా అనుకున్నది ఒకటి అయ్యేది ఒకటి చాలా సార్లు జరుగుతుంది. సో మనం అనుకున్న దానికి ఆపోజిట్ అయ్యి మన షాక్ అయిన సిచ్యువేషన్స్ చాలా ఉంటాయి. మీరు ఎలాంటి సందర్భాల్లో షాక్ అవుతారు? నేను ఒకసారి మా పిల్లకి మెసేజ్ చేసిన బ్రో, ఏం చేస్తున్నావు అని. పడుకున్నా అన్నది. పడుకుంటే ఎలా మెసేజ్ చేస్తున్నా అంటే పడుకుని చేసేది నేను కాదు మా బాబు అని మెసేజ్ వచ్చింది. లవ్ యూ బేబీ అలాంటివి పంపించలేదా? హార్ట్ సింబల్ వదిలే బ్రో. 2 వదిలేవు, ఫ్రీగా ఏముంది వదిలేస్తాను. మా ఫ్రెండ్స్ కూడా బయటికి వెళ్దాంరా అన్నాడు. బయటికి వెళ్దాం నాకు ఫోన్ చేసేవాళ్ళు. ఫోన్ చేసి అరే బయలుదేరా అందువేలో ఉన్నా, నీకు ఫోన్ చేసి ల్యాండ్ లైన్ కదరా అని అడిగేవాళ్ళు. పాత జోకే మళ్ళీ వాడా, ప్లీజ్ కూర్చోవా. హాయ్ భయ్యా, దిస్ ఇస్ రాజ్ కుమార్. యా, వెరీ ఇంట్రెస్టింగ్ నేమ్. యాక్చువల్ గా వచ్చేటప్పుడు ఏమనుకున్నానంటే షోలో అమ్మాయిల పక్కలో కూర్చుని పెడతాను అనుకున్నా.
అన్నా పక్కనా పక్కనా అంటారు దాన్ని. నాకి తెలుగు రాదు కొంచెం కొంచెం. అమ్మా రాదా? ఏమేమి వచ్చు నీకు లాంగ్వేజెస్? హిందీ, ఉర్దూ, ఇంగ్లీష్, సగం సగం తెలుగు. తెలుగు రాదు, ఇంగ్లీష్ ఓకే కదా? లెట్ us talk in English please bro. When you came to sit to girl beside. In coming బస్సు నువ్వు తుస్సు నేను తుస్సు. I thought వాటు పక్కకు గర్ల్స్ బట్ ఇక్కడ చూస్తే నువ్వేం టెన్షన్ పడకు నాన్న, నేను ఏదో షో అయిపోయే లోపల ప్లాన్ చేస్తాను. థ్యాంక్ యూ భయ్యా. లేకపోతే వాళ్ళిద్దరికైనా చున్నీలు ఇస్తాను. హాయ్ ప్రదీప్. లాస్ట్ సమ్మర్ లో మా బామ్మ బకెట్ తన్నేసి అనుకున్నట్టుగానే సక్సెస్ఫుల్ గా జరిగింది. అదేమైనా ఈవెంటా సక్సెస్ఫుల్ గా జరగడానికి? నేను ప్రదీప్ లాంటి వాడిని అబ్బాయిని తీసుకొని రమ్మంటే మా నాన్నగారు సంపూర్ణేష్ బాబు లాంటి అబ్బాయిని తీసుకొస్తున్నారు. సంపు గారిని అడిగానని చెప్పండి. అదే నాకు నువ్వు కావాలి, నువ్వు కావాలి. కళ్ళను చూస్తే పోతుందే మతి పోతుందే, చాటుగా నడుమును చూస్తే పోతుందే మతి పోతుందే. మా లవర్ ఇంటి దగ్గరికి వెళ్ళి హారం కొట్టినప్పుడు మా లవర్ రాకుండా వాళ్ళ మమ్మీ గానీ వాళ్ళ సిస్టర్ గానీ వస్తే షాక్ అవుతా. ఇలా ఆగానే అంకుల్ ఈ 64 ఎక్కడ వస్తుంది అంకుల్ అని చెప్పి వెళ్ళిపోవాలి. కోడ్ వర్డ్ పెట్టుకోలేదు హార్న్ అలాంటివన్నీ 1 2 3 హారన్ అంటే 1 2 3 హార్న్ అలా పెట్టుకుంటే గానీ అమ్మాయి బయటికి రాదు. అదే అందుకే వాళ్ళ మమ్మీకి అలవాటు అయిపోయి వాళ్ళ మమ్మీ వచ్చేసింది. ఓహో ఆవకంటే వాళ్ళ మమ్మీకి బాగా అలవాటు అయిపోయిందా? ప్రదీప్ ఈ మధ్య లవ్ ఫెయిల్యూర్ అయింది. ఎవరికి? నాదే. కంగ్రాట్స్ బ్రో. థ్యాంక్ యూ. లక్కీ ఫెలో. ఇలాంటివి చేస్తేనే వెళ్ళిపోయింది అమ్మాయి. హాయ్ ప్రదీప్. హాయ్. బాగున్నారా? చాలా బాగున్నాను, మీరు ఎలా ఉన్నారు? చాలా బాగున్నాను. అంటే రోజు టీవీ ఎదురుగా కూర్చొని చూస్తాను, ఇప్పుడు నీ ఎదురుగా కూర్చొని చూసేసరికి 100 వాట్స్ బల్బ్ లాగా. ఆవిడ క్లాప్స్ కొట్టండి. ఆవిడ మా ఎక్స్ప్రెస్ రాజాకి సీనియర్ మోస్ట్ సిటిజన్. ఇప్పటికి గ్రూపులు మరి 2వ 3వ సారి వచ్చారు కదా మీరు. ఇది ఎక్స్ప్రెస్ రాజా ఎఫెక్ట్ కాదు, ప్రదీప్ ఎఫెక్ట్. థ్యాంక్ యూ సో మచ్. చెప్పండి. నాకు యాక్చువల్లీ నా బర్త్డే అన్నమాట. నా బర్త్డే ఇంకా ప్రదీప్ మాచిరాజు బర్త్డే ఒకటే రోజు. అవునా? February 31st. నా జూన్. అదే నీ బర్త్డే ఎప్పుడు గుర్తులేదు అడుగుదాం అనేసి. నాది యాక్చువల్లీ June 1st. October 23rd. సో అయితే ఇద్దరు బర్త్డే ఒకే రోజు అనమాట. నేను సర్ప్రైజ్ ఇద్దాం అనేసి వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళ అమ్మగారు డోర్ కొట్టగానే తీసి ఆవిడ షాక్ అయ్యారు. తీరా నేను మీ ఇంటికి వచ్చిన తర్వాత చూస్తే మీరు నాకు ఫోన్ చేసి మీ అమ్మగారి దగ్గర ఉన్నాను, సర్ప్రైజ్ ఇద్దామని వచ్చాను, ఎక్కడ ఉన్నావు అని నాకు షాక్ ఇచ్చారు అనమాట. పొద్దున పుట్టి తొందరగా లేవాలి నువ్వు, ఇలాంటి కళ్ళు వస్తాయి అది అనవసరం. మే ఆల్ యువర్ డ్రీమ్స్ కమ్ ట్రూ. థ్యాంక్ యూ. సేమ్ టు యూ. హలో అన్నయ్య. హలో. ఐఎమ్ బిందు భార్గవి. బిందు భార్గవి. ఐఎమ్ ప్రదీప్ మాచిరాజు. ఏ క్లాస్? ఇప్పుడు 7th కి వెళ్తాను అన్నయ్య. ఇప్పుడు 7th కి వెళ్తున్నావు, ఆగే మధ్యలో ఇక్కడ. ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు జ్యూసే కదా అని తాగేశాను. తర్వాత మా ఫ్రెండ్ వచ్చి చెప్పాడు అది జ్యూస్ కాదు అది కుడితే అని. అప్పుడు నేను షాక్ అయ్యాను. దాని తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ అలాంటి సౌండ్స్ ఏమైనా వచ్చాయా? ఏం రాలేదు. ట్రై చేయి. ఆల్మోస్ట్ వస్తుంది. 2-3 రోజులు ప్రాక్టీస్ చేస్తాను అలా వచ్చేస్తుంది. హాయ్ ప్రదీప్ అన్న. పండగలా దిగి వచ్చావు, ప్రాణాలకు వెలుగిచ్చావు, రక్తాన్ని ఎరుపెక్కించావు, మా తోడుకు తోడయ్యావు, మా నీడకు నీడయ్యావు, మా అయ్యకు వంటై నిలిచావు. అయ్యంటే ఆనందం, అయ్యంటే సంతోషం, మా అయ్యకు
చెప్పు. ఒకరోజు ఫ్రెండ్ కి పని చేద్దాం అనుకున్నా, కానీ అది నాకు తిరిగి తగిలేసరికి షాక్ అయ్యా. ఏం చెప్పాడు? ప్రదీప్, ఎస్, మీరు షోలో ఎంట్రీ అవగానే నన్ను చూసి ఇంప్రెస్ అయ్యి మాట్లాడతారు అనుకున్నా, బట్ నా వైపు కూడా చూడలేదు మీరు. అంటే నేను అందరినీ చూసి ఇంప్రెస్ అయ్యాను కదా, ఆర్డర్ లో వస్తున్నాను అనమాట. అవునా? ఓపెనింగ్ మీతోనే స్టార్ట్ చేశాను కదా. ప్రదీప్, ఒక్కరోజు మమ్మీ ఇంట్లో ఆమ్లెట్ వేయడానికి, ఇది బ్రేకప్ కి ముందా బ్రేకప్ తర్వాత? ముందేనా? అప్పుడు 10th ఆమ్లెట్ వేయడానికి ఎగ్స్ పగలగొట్టి ఇలా చేసింది సమ్మర్ లో. నేను స్కూల్ కి వెళ్ళి వచ్చేసి మమ్మీ మ్యాంగో జ్యూస్ చేసింది చెప్పకుండా తినేస్తుంది. మమ్మీ మ్యాంగో జ్యూస్ చేసింది అని చెప్పేసి తాగేసేది. భయ్య పొజిషన్ నాది. నువ్వు గుర్తు చేయగా నువ్వు ట్ర అండ్ సౌండ్ చేసావంటే ఆయన గుర్తొస్తుంది చెప్తున్నా. అన్నా అన్నా ఒక ఛాన్స్ అన్నా ప్లీజ్ అన్నా. ఏంటన్నా? చెప్తానన్నా ప్లీజ్ అన్నా. చెప్పు. నా పేరు రవి అన్న, వైజాగ్ నుంచి వచ్చాను. హాయ్ రవి. పిచ్చ ఫ్యాన్ అన్నా, నీకు మామూలు ఫ్యాన్ కాదు. ఆల్మోస్ట్ ఒక 5 years నుంచి నేను చూస్తూ ఈ రోజు నువ్వు నా డే చేసేసావు. యాక్చువల్ గా మార్నింగ్ ఆఫీస్ రాధా మూవీకి టికెట్స్ బుక్ చేసుకున్నాం మరి 4 o'clock కి. సరే వెళ్దాం దారిలో ఉంటే సడన్ గా కాల్ వచ్చింది, ఇలాగా ప్రదీప్ అన్న షో ఉంది వస్తావా అని. అంతే, ఇంక షాక్. ఇంకా అనుకున్న ఒకటి జరిగింది ఒకటి. ఈ రోజు సూపర్. ఇంకా ప్రదీప్, నేను మొన్న ఎగ్జామ్స్ రాసినప్పుడు ఎక్స్ప్రెస్ రాజు రోజు చూస్తాను. సరేలే ఎగ్జామ్స్ ఎట్లయినా రోజు షో చూసేదే మొత్తం రాసేసాను అక్కడ. కానీ రిజల్ట్స్ లో ఏదో ఫెయిల్ అయిపోయి లోఫర్ లెక్క తయారైతే అనుకున్నా. కానీ షాకింగ్ ఏంటంటే సెమిస్టర్ లో నేనే ఫస్ట్ వచ్చాను. సూపర్ భయ్యా. ఇంతే ఎవరైనా నిజం అనుకుంటారు దీన్ని. ప్రదీప్, మై నేమ్ ఇస్ శ్రావ్య. శ్రావ్య, చెప్పండి. మీ గురించి కవిత రాసుకొచ్చి కవిత కార్యక్రమ శీర్షికి అందరికి స్వాగతం. ఇప్పుడు శ్రోతల కోరిక మేరకు మరొక. ప్రదీప్, నువ్వేనా బంగారం ప్రదీప్, రోజు నువ్వగానే తలుచుకున్న నీ పేరు ప్రదీప్. లేదు, చాలా బాగా చెప్తాను. ఆవిడ ఎంత చక్కగా చెప్పారు. బంగాళాఖాతంలో అల్పపీడనం వల్ల వాయుగుండం తీరం దాటింది. హాయ్ ప్రదీప్. హాయ్, దిస్ ఇస్ శేషు. శేషు గిన్నారా సాంగ్ వస్తుంది. ఆ సాంగ్ కి తగ్గ నువ్వు డాన్స్ చేస్తావు. ఓకే, ఎక్స్ప్రెషన్ అదే మెయింటైన్ చేయి. బాగుంది. అది మ్యూజిక్. ఒరిజినల్ గా వచ్చింది కాబట్టి డాన్స్ కూడా అలాగే వచ్చింది. వెరీ గుడ్, సూపర్. మామూలుగా డాన్స్ చేయడం వచ్చా? చేస్తూ ఉంటారా? అస్సలా వేరే సాంగ్ ఏదైనా డాన్స్ చేస్తారా? ఇక్కడ మీ ఎక్స్ప్రెషన్ భలే ఉంది. ఇంకో సాంగ్ పెట్టా. పంచకట్టు సూపరో సూపరు, సింపులాచి సూపరో సూపరు, ఒక సిక్క సూపరో సెల్ఫీ నేను తీసుకోన పెళ్లి కొడుకులు. అసలే నేను హైపరు, అందులోను హ్యాపీ మ్యాటరు. ఆగనంది స్పీడు మీటరు, నాకు నేనే దొరకనట్టు స్పీడు పెంచి దూకుతున్నా. మళ్ళీ రాని రోజు, అందుకేగా ఇంత క్రేజు. యాక్సలరేటర్ ఫుల్ రైజు, రేసు గుర్ర మళ్ళీ నిన్ను చేరుకోని పిల్లదానా. వస్తున్నా నీకు లేదు తెస్తున్నావు. బ్యాండ్ వాచ క్రేజీ సందర్లో నింది చంద్రమామలో చేసుకోరా. ఫుల్ గోలంట ధూమ్
సింపులాల్చి సూపరో సూపరో ఒక్క సెక్క సూపరో సూపరో సెల్ఫీ నేను తీసుకోన పెళ్లి కొడుకు ప్రదీప్ హాయ్ మీకోసం రెడ్ డ్రెస్ తీసుకొచ్చి ఒక్కసారి నాతో డాన్స్ ఇస్తారా? సూపర్. ప్లీజ్. ఏ సాంగ్ డాన్స్ చేద్దాం అనుకుంటారు? మీకు ఇష్టమైనది. నాకు ఇష్టమైనదా? నాకు అన్ని పాటలు ఇష్టమే. మీకు ఏది ఇష్టం చెప్పండి. మీకు ఏది ఇష్టమో నాకు అది ఇష్టం.